ఇటీవల మాకు సంబంధించి మా ఊర్లో ఒక అతను ఆటో తోలుకుంటూ బతుకుతాడు. తను ఆటో వేసుకెళ్ళి మొక్కజొన్న పొట్లు అమ్ముకుంటుంటే అదే సందర్భంలో వెనక నుంచి వచ్చిన లారీ గుద్ది తను చనిపోయాడు. చనిపోతే ఏమిటంటే అతను 100 రూపాయలు పార్టీ సభ్యత్వం కట్టడం జరిగింది. ఆ పార్టీ సభ్యత్వం వల్ల ఇలా కుటుంబానికి పెద్ద భరోసా దక్కినట్లు లభించింది. మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ పార్టీ సభ్యులకి పార్టీ క్రియాశీల సభ్యత్వం కట్టిన ప్రతి సభ్యులకి 100 రూపాయలు కట్టించుకుని ఇన్సూరెన్స్ని కల్పించడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా లోకేష్ బాబు గారు చేయడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం, మనుగడ సాధించడానికి, జీవనం సాగించడానికి ఇబ్బందులు అయినటువంటి పరిస్థితుల్లో ఈ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఆ కుటుంబానికి ఎంతో ఆసరా కల్పిస్తుంది. దాంతో సందర్భంగా ఈ లోకేష్ బాబు గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా రీసెంట్గా మా ఊర్లోనే మా మేనల్లుడు ఒక అబ్బాయి పోయిన మే నెలలో 1 తారీఖున ట్రాక్టర్ బావిలో పడి బావి కనపడకుండా పెద్ద బావి చుట్టూ మండలం మున్సిపల్ పడిపోతే చనిపోయాడు. కాగితాలు సబ్మిట్ చేశాము. ఒక ఛార్జ్ షీట్ అనేది ఇవ్వాలి, పోలీసు వారు అది ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటివి కూడా కొద్దిగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఈ విధంగా సభ్యత్వం కట్టడం ఒక ఎత్తు అయితే, రాజకీయ పార్టీలు అన్ని సభ్యత్వాలు కట్టించుకున్న తర్వాత ఎలక్షన్ అప్పుడు వస్తారు, మన చుట్టూ తిరుగుతారు, అవి చెప్తారు ఇవి చెప్తారు, ఎన్నో వెళ్ళిపోతారు. కానీ అలా కాకోకుండా ప్రతి కార్యకర్త, పార్టీ సభ్యత్వం కట్టిన ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులు అనే విధంగా ఫీల్ అయ్యి, ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కును కోల్పోయినా, లేకపోతే ఆ చేతికి అందించిన కుర్రాడు కోల్పోయినా, లేకపోతే ఇంకొకటి కోల్పోయినా ఆ కుటుంబం బజార్ని పడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేటటువంటిది ఆలోచించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ విధంగా పార్టీ సభ్యులకి ఇన్సూరెన్స్ తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం.